మీ అత్తయ్యని నేనెలాగో అలా బతిమిలాడుతాను. ఏదో ఒక రకంగా నచ్చ చెప్పుకుంటాను. నువ్వింటికొచ్చేమ్మా. నేనింటికి రావాలంటే అత్తయ్య పెట్టిన కండిషన్స్ నీకు తెలుసు కదమ్మా. నువ్వు ఇంట్లో కాలు పెట్టాలి అంటే సత్యకు విడాకులిచ్చి నా కొడుకు డీజేని పెళ్లి చేసుకోవాలి. అలా అని నా చేతిలో చెయ్యేసి ప్రమాణం చెయ్యి. అయ్యో, పెళ్ళైన ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని మనిషమ్మా మీ అత్తయ్య. ఇదంతా నా తలరాత. ఇలాంటి చోట ఉండాల్సి వస్తుంది. అమ్మా ఏడవకు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. మంజు, మంజు, హలో మంజు, మంజు. అమ్మా ఊరుకో, అక్క సేఫ్గానే ఉంది కదా, ఇంకా నువ్వు ఏడవకు. అది కాదే, ఇంతమంది ఉండి కూడా తను ఎవరు లేనట్టు ఎవరి పంచనా బ్రతుకుతుంది. ఇంటికి రావాలంటే మీ అత్తయ్య చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా అలా చేయగలుగుతుందా? ఏం పాపం చేసుకుంటే మనకిలాంటి కర్మ పడుతుంది? గతి లేక ఇక్కడ బ్రతకాల్సి వస్తుంది. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు మంజు. సిఐ గారు రాగానే సార్తో ఏదో ఒకటి మాట్లాడి నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేస్తారు? ఏముంది, సిఐ గారితో మాట్లాడి ఆ సత్య కుటుంబం మీద 498A సెక్షన్ కింద కేసు పెడదాం. కేసా? గృహహింస చట్టం. దాని మీద కేసు పెట్టామంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లోపల తోస్తారు.